ఉంటే వైజాగ్లో ఎందుకు విజయవాడలోనే కావాలా? అంటే ఏదైతే ఉందో విస్తీర్ణ స్థలం తక్కువగా ఉంది కాబట్టి విజయవాడలో వైజాగ్ అయితే విస్తీర్ణమైన స్థలాలు ఎక్కువ ఉన్నాయి, విస్తీర్ణమైన ఎక్కువ కదా. రాజధాని అంటే ఇంకా ఏముంది ఇక్కడ? కొబ్బరి బస్సు కొట్టమేనా? చంద్రబాబు నాయుడు బాగుపడతానికి రాజధాని అంటే పొలాలం కూడా 33,000 ఎకరాలు వాటి దినం చేసుకుంటాగా ఆడెక్కడో గవర్నమెంట్ స్థలాల్లో పెట్టాల్సింది పోయి తీసుకెళ్ళి 3 పంటల బండి దాంట్లో పెడితే ఇటు దోసుకుంటాకే సింగపూర్ వాళ్ళకి వాళ్ళకి అమ్ముకుంటాకి, కానీ ఎవరికి జనాలకి ఏం ఉపయోగం లేదు. ఇప్పుడు కాదు ఇడు కొడుకు కాదు ఇడు మనవడు వచ్చేటోడికి పెరుగుద్దో లేదు రాజధాని. అవకాశం అయితే ఇప్పుడు లేదు. ఒక 50 సంవత్సరాలు ఉంది. 50 సంవత్సరాలకు ఎవరు ఉంటారో? నువ్వు ఉండు, నేను ఉండవు. ఇప్పుడు 47 దాకా వీడు ఉంటాడా? వీడు బొంద ఈసారికే గొప్ప. వీడు పవన్ కళ్యాణ్ మూలన గెలిచాడు ఈ ముండా కొడుకు కూడా. ఆడ ఎదవంటే ఆడికన్నా ఎదవ ఈ నా కొడుకు. ఆల్రెడీ 14 సంవత్సరాలు చేశాడు. ఏం పీకాడు? ఆంధ్రప్రదేశ్లో ఏం లేదు. ఆ పోలవరమే అవ్వలేదు. ఇంకా ఈడేం పీకుతాడు? రాజధాని అంటే రోడ్లు వేసుకుంటానికి వాళ్ళు డబ్బులు పోయి చేసుకుంటారు తప్ప ఏమీ లేదు చంద్రబాబు నాయుడు. ఏదో జనాలకు ఆశ ఏంటంటే వీడు తీసుకెళ్ళి విశాఖపట్నంలో పెడతాడు అనుకుంటే, వీడొస్తే ఇక్కడ వద్దెడతాడు అనుకుంటే వీడేం చేసేది లేదు. విశాఖపట్నంలో పెడతాడంట, కర్నూలులో పెడతాడంట. ఆంధ్రప్రదేశ్లో ఏముంటుంది? విజయవాడలో ఏమైనా ఉంటాయి కదా ఫ్యాక్టరీలు, సాఫ్ట్వేర్ కంపెనీలు ఉంటే జనాలు బతుకుతారు. అదొకటి ఇక్కడ చదువుకొని ఎక్కడికో హైదరాబాద్ వెళ్ళాలి, లేదా బెంగళూరు వెళ్ళాలి, లేదా చెన్నై వెళ్ళాలి. మన ఆంధ్రప్రదేశ్లో ఏముంది? ఏమీ లేదు. వీడు 14 సంవత్సరాలు సీఎం చేశాడు. ఉపయోగమా? ఎన్టీ రామారావు చావదించి ఎన్టీ రామారావు, వైఎస్ రాజశేఖర రెడ్డి ఉంటే ఉపయోగం. పార్టీలకి మనకు సంబంధం లేదు. ఏ పార్టీ అయినా మనకి ఉపయోగం. అవి వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక్క 5 సంవత్సరాలు ఉంటే చాలు ఆంధ్రప్రదేశ్ బాగుపడేది. ఆ మొన్న చేసిన పనికి ఇక్కడిది చేసింది. మరి అదే విధంగా చూస్తే ఇప్పుడు పవన్ కళ్యాణ్ మళ్ళీ హీరోగా చేస్తే బాగుంటుంది, లేదా పొలిటికల్ కెరియర్ బాగుంటుంది. హీరో చేసినా, ముఖ్యమంత్రి చేసినా ఆయన ఒక్కడే సాధించేది ఏముండదు. ఎందుకంటే వీడు ఉండాలి తోక. వీడు లేకపోతే ఆయన ఎక్కడవాడు, ఆ సీట్ ఎక్కడవాడు వాడు. వీడు బతికుండగా ఎవరిని ఎక్కనోడు. ఎత్తే ఆడి కొడుకు ఎక్కాలి, లేదా ఆడెక్కాలి. అందుకని చిన్న బుడ్డరామారావు ఎక్కిస్తాడు, రేపు పొద్దున వచ్చినా ఎక్కనివాడు. అందుకని ఆడు రాలేదు. ఎవరిని రానివాడాడు. ఆడు ఏదో వచ్చాడు, 5 సంవత్సరాలు ఏదో పీకాడు, పోగెట్టాడు, వెళ్ళిపోయాడు. ఎవరో జగన్ వేస్ట్. తండ్రి పేరు కూడా తీసాడు. అంతే. ఇప్పుడు రాజధాని అనేది ఏమన్నా సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తేనే మన ఆంధ్రప్రదేశ్కి, విజయవాడకి ఆల్రౌండ్ అన్ని కంపెనీలు ఉన్నాయి విశాఖపట్నంలో. మన విజయవాడలో ఏంది ఏమి లేదు. అంటే ఒరిస్సాకు దగ్గర బార్డర్, మన ఏదైతే ఉందో బార్డర్లో పెట్టడం కూడా కరెక్ట్ కాదండి. బార్డర్ ఆల్రౌండ్ పెరిగిపోయింది కదా, ఇంకా ఎంత పెరుగుద్ది? ఇక్కడ విజయవాడలో పెరిగితే ఏదో పెట్టాడు కదా అమరావతి. దానిలో ఏదైనా సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తే ఒక 10,000 మంది, ఒక 20,000 మంది జనాల్ని తీసుకున్నాడు అనుకో. సాఫ్ట్వేర్ కంపెనీ వస్తే జనాలు ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళవసరలా, బెంగళూరు వెళ్ళవసరలా, చెన్నై వెళ్ళవసరలా. మన పిల్లలు మనకు దగ్గరలో ఉంటారు. ఇక రాబోయే ఫ్యూచర్ అన్నా ఇప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోయారు, రారు. ఇప్పుడు వచ్చేవాళ్ళైనా ఇక్కడ ఉంటారు. అది అంతేగాని వీడేదో పగలు తెస్తాడని కాదు. వీడేంటంటే టీవీలోనూ పేపర్లోనూ ఉపయోగపడటానికే. పోయిన ముఖ్యమంత్రి పాడు చేశాడు, నువ్వేం చేసావు? నువ్వు రోడ్లును, ముఖ్యమంత్రులను, ఎమ్మెల్యేలు ఉంటాకి బిల్డింగ్లు కట్టావు అంతే. అక్కడ ఏమీ లేదు. రాజధానిలో అడవి కదా అది. ఇప్పుడు దాంట్లో ఏముంది? ఏమీ లేదు.